నమస్కారం. సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. స్వర్గీయ వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన కాపు నాయకులు రంగా ఆశయాలు కొనసాగిస్తామని వెల్లడి. ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక దినోత్సవం, పార్టీ పతాకాలను ఆవిష్కరించిన నేతలు. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు భారతీయం కళా సంక్రాంతి. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు వెల్లడి. కాపుల ఆశయాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన రంగా ఆశయాల సాధన కోసం కాపులందరూ పునరంకితం కావాలని కాపు నేతలు పిలుపునిచ్చారు. వంగవీటి మోహన రంగా వర్ధంతిని పురస్కరించుకుని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన రంగా వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాపు సంఘం నాయకులు ఆమంచి కృష్ణమోహన్, గౌరవ అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు తదితరులు హాజరై మాట్లాడారు. కాపులు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలన్నారు. రంగా అన్ని కులాల వారికి సహకారం అందించినప్పటికీ ఒక కులానికే చెందిన వ్యక్తిగా ముద్రపడడం బాధాకరమన్నారు. రంగా వర్ధంతి సందర్భంగా అన్నదాన సంతర్పణ జరిగింది. కాపు సంఘం నాయకులు బేతంశెట్టి కృష్ణమూర్తి, తోటపల్లి రంగారావు, గోలి నాగేశ్వరరావు, చాకిర్ ధనుంజయ్, గాది కృష్ణారావు, అవిసినేని వెంగన్న, వరద నాగేశ్వరరావు, బాలాజీ, కుర్రప్రసాద్, అడుసుమల్లి వెంకట్రావు, ఆవుల బ్రహ్మం, ఆరుగ చలమయ్య, మారెళ్ల శ్రీను, నూనె అంకమరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన రాష్ట్రం అంతకుముందు ఉన్న రాష్ట్రం 2 ముక్కలుగా ఆంధ్రప్రదేశ్ మనకు మిగిలి తెలంగాణ సపరేట్ అయ్యి ఈ దీనిలో రంగా గారు, మన మిర్యాల వెంకట్రావు గారు ఆశయ సాధన చేస్తూనే పాపం వాళ్ళు దివంగతులై ఉన్నారు. దాని సాధన సమస్యల పరిష్కారం కోసం అహరహం శ్రమించినటువంటి ఆయన ప్రాణత్యాగం 89లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో రావడానికి కూడా దోహదపడిందనే విషయం కూడా మనకి తెలుసు. ఆయన కాపు కులస్తుడు కావటం. రంగారాయుడు చెరువు వద్ద ఉన్న ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్లో ఏర్పాటు చేసిన ఆప్కో ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ను జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల వాణిజ్యాధికారి కె జగదీశ్వరరావు, ఒంగోలు ఆప్కో షోరూమ్ మేనేజర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆప్కో మెగా వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకం స్టాలు మర్చెంట్స్ అసోసియేషన్ రాబోయే నూతన సంవత్సరంలో అన్ని వర్గాల వారు సుఖశాంతులతో వర్ధిల్లాలని మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. మాగుంట యువసేన ప్రతినిధులు అన్సార్, గరటయ్య ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర పోస్టర్ని మాగుంట ఆవిష్కరించి సందేశాన్నిచ్చారు. 2014 సంవత్సరంలో రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఆర్థిక లేమిని ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ సాధన కోసం అందరూ సహకరించాలని మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్లు అయినబతన్ ఘనశ్యాం, బెల్లం సత్యనారాయణ, తెలుగుదేశం నాయకులు దామచర్ల సత్య, చుండి శ్యామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014 సంవత్సరానికి మనం వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చింది. 2015 సంవత్సరానికి ఆహ్వానం పలకాలి. 2014 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న న్యాచురల్ సెలూన్ 50వ బ్రాంచ్ని మంగమూరు రోడ్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొర్రిపాటి శ్రీనివాసరావు, సెలూన్ యజమాని కామేష్ కుమార్, రూపా కామేష్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా తమ బ్రాంచీలు 425 ఉన్నట్లు తెలిపారు. చెప్పినట్టుగానే ఈరోజు ఒంగోలు ఆంధ్రప్రదేశ్లో 50వ సెలూన్ ప్రారంభిస్తున్నాము ఒంగోలులో. అండ్ ఇండియాలో తీసుకుంటే ఇది 425th సెలూన్. సో కంపెనీ టార్గెట్ వచ్చేసి కంప్యూటర్ రంగంలో సెంటర్ కార్డ్ నూతన ఒరవడి సృష్టించాలని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. మంగమూరు రోడ్లో సెంటర్ క్యాడ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ని ఆయన ప్రారంభించారు. ఇందాక మన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సివిల్ కానివ్వండి, లేకపోతే మెకానికల్ కానివ్వండి, స్ట్రక్చర్స్ కానివ్వండి, ఇతరత్ర అనేక అంశాలని అతి తక్కువ. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు క్రిస్మస్ పండుగ ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ బోయజ్, స్కూల్ ప్రతినిధులు అనిల్ కుమార్, డీన్ సత్తయ్య, దేవసేన, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం.
కార్మికులు, కర్షకులు, ప్రజల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తున్న పార్టీ సిపిఐ అని సీనియర్ సిపిఐ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు కరవది వెంకటేశ్వర్లు అన్నారు. సిపిఐ పార్టీ 89వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. అలానే పేర్నమిట్ట వద్ద ముఠా కార్మిక సంఘం జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు అన్ననల్లూరి వెంకటేశ్వర్లు, కె అరుణ, ఉప్పుటూరి ప్రకాశ్రావు, పివిఆర్ చౌదరి, ఎస్డి సర్దార్, కందుకూరి సుభాన్ నాయుడు, కొత్తకోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వారందరూ నాకు సలహా ఇచ్చేది ఏమిటంటే మళ్ళీ తిరుగు లాలో చేరి నీవు ప్రయత్నం చేసి అందరూ ఉపయోగపడేటట్టుగా మనందరికీ, మన సభ్యులందరికీ ఉపయోగపడే ఆదర్శ జీవితం గడపటమే కాకుండా 10 మందికి ఆదర్శంగా నిలిచే సంతానాన్ని కన్నా డిటి మోజెస్ చిరస్మరణీయుడని పలువురు కొనియాడారు. సంకువానికుంట గ్రామం చైతన్యవంతమైన గ్రామంగా నేటికి నిలిచిందంటే అది ఆయన వేసిన పునాదేనని అన్నారు. ఠాగూర్ ట్యుటోరియల్ కాలేజీ వ్యవస్థాపకులు డిటి మోజేష్ వర్ధంతి సందర్భంగా టంగుటూరు మండలంలోని సంకవానిగుంట గ్రామంలో డిటి మోజేష్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. విద్య యొక్క ప్రాధాన్యతను దళిత వర్గాలకు చేరువ చేయడంలో ఆయన చేసిన కృషి మరవలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో ఆయన కుమారులు దుగ్గిరాల రవీంద్రనాథ్, టిఎంఆర్ శేఖర్, డి విజయ్ కుమార్, టిఎస్ఎఫ్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పిల్లి విజయ్, పిల్లి రవి, నాగభూషణం, పిల్లి విజయభాస్కర్, సానికొండ కొండయ్య, కనకరాజులు పాల్గొన్నారు. ఆ చైతన్యం యువత ఉంది, చదువుకుందాం, బయటపడదాం, ఊరిని అభివృద్ధి చేద్దాం, ఊరిని మనం జనవాన్ని స్మరించుకుంటూ ఈ కొద్ది సమయంలో ఆయనకి నివాళులు అర్పించడం అది మన ధర్మం. Every program, so we must first thank him also for making. నగరంలోని సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ ఎన్నికలు ఈ నెల 28న జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల అధికారి చిల్లర వెంకట సుబ్బారావు నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏకగ్రీవంగా జరగాల్సిన పాలకవర్గ ఎన్నికలో అనివార్య కారణాల వల్ల రసవత్తర పోటీ జరుగుతుంది. ఒక అధ్యక్షులు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, సహకార్యదర్శి, 6 ఈసీ సభ్యుల పదవుల కోసం 3 ప్యానెళ్లు పోటీలో నిలిచాయి. ఆదర్శ ప్యానెల్ తరపున అధ్యక్ష పదవికి వారణాసి శ్రీనివాసమూర్తి, ఉపాధ్యక్ష పదవికి సొల్లేటి అల్లూరయ్య, ప్రధాన కార్యదర్శి పదవికి తిరుపతి శ్రీనివాసరావు, ఆంధ్రకేసరి ప్యానెల్ తరపున వేమూరి సత్యనారాయణ అధ్యక్ష పదవికి, ఉపాధ్యక్ష పదవికి కొల్లిబోయిన వెంకయ్య, ప్రధాన కార్యదర్శి పదవికి చెంగలశెట్టి అశోక్ కుమార్ పోటీలో నిలిచారు. అలాగే సివిఎన్ ఫ్రెండ్స్ ప్యానెల్ తరపున కాకుమాని విద్యాధర్ అధ్యక్ష పదవికి, కుర్రి బ్రహ్మారెడ్డి ఉపాధ్యక్ష పదవికి, ప్రధాన కార్యదర్శి పదవికి పోగుల మురళీధర్ బరిలో నిలిచారు. అలాగే 3 ప్యానెళ్ల తరపున మిగిలిన పదవులకు అధ్యక్షులు పోటీ పడుతూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్, అనంతరం 3 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, సభ్యులందరూ విధిగా గుర్తింపు కార్డులతో పోలింగ్కి రావాలని సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఎన్నికల అధికారి చిల్లర వెంకట సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా హరిప్రసాద్, గౌరవ అధ్యక్షునిగా రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్ రావు, కోశాధికారిగా అల్లాబక్షు సాహెబ్లను ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా రవీంద్ర బాబులు ఎంపికయ్యారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు భారతీయం ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర్ హరిబాబు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మొట్టమొదటి కళా సంక్రాంతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు యోగా, 10 గంటల నుండి 1 గంట వరకు సామాజిక అంశాలపై చర్చావేదిక, మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు బాలోత్సవం, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు జానపద కళారూపాలు, రాత్రి 6 గంటల నుండి 7 గంటల వరకు శ్రీ భారతీయుడు ప్రధానోత్సవం, 7 గంటల నుండి 10 గంటల వరకు నాటక ప్రదర్శనలు ఉంటాయన్నారు. 100 నాటకాలను స్క్రూటినీ చేసి వాటిలో 6 పద్య నాటికలు, 12 సాంఘిక నాటికలు, 2 పిల్లల నాటికలు, 2 ఏకపాత్రలు, సంగీత నృత్య రూపకాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్నా నల్లూరి వెంకటేశ్వర్లు, జుజ్జూరి వెంకట్రావు, బొల్లేని బ్రహ్మయ్య, మాడుగుల జోసెఫ్, గాండ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కళా సంక్రాంతికి
ఏర్పాట్లు చేస్తూ ఈరోజు మేము ముందుకు వస్తున్నాం. జనవరి 18 నుంచి ఎన్టీఆర్ కళా పరిషత్ వంగవీటి మోహనరంగ 26వ వర్ధంతిని పురస్కరించుకొని బలరాం కాలనీలోని ఉషోదయ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నోకల బ్రహ్మయ్య నాయుడు, యంగలశెట్టి సాయి, కుంచాల చంద్ర, తోట శ్రీనివాసులు, కొప్పిశెట్టి వెంకటేశ్వర్లు, కాశీ సైదులు, మంగేశ్వరి, ఆర్య తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఒంగోలులోని బలరాం కాలనీలో బీసీ ఉద్యోగుల ప్రమోషన్ల సాధన కోసం ఈ నెల 28వ తేదీ జరిగే జిల్లా సదస్సులో బీసీ ఉద్యోగులందరూ పాల్గొనాలని బీసీ సంఘ రాష్ట్ర నేత ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటారని సంఘం జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ తెలిపారు. మీడియా సమావేశంలో కార్యదర్శి ఆదిశేషు, మాలకొండయ్య, మహిళా అధ్యక్షురాలు కోటేశ్వరి, మక్కిన శ్రీనివాసరావు, రవి, యోజన విభాగం ఉపాధ్యక్షులు నాగబ్రహ్మచారి, కరిచేటి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో జరిగే బీసీ మహాసభకు మరి జాతీయ అధ్యక్షులు బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు హెచ్సిఎం కాలేజీ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. సంఘాల ప్రతినిధులు నీలం నాగేంద్ర, దాసరి శివాజీ, వెంకటేశ్వర్లు, హరిబాబు, కృష్ణ, నవీన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పాత మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న ట్రినిటీ చర్చిలో క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ని కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తరంగ గానంతో శ్రీరంగనాథ గోదాదేవి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. బాలాజీరావుపేటలో అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఐఈఆర్ఎఫ్ స్కూల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాళే వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఈఆర్ఎఫ్ ఫాదర్ జోసఫ్, సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు. పిఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ స్మారకోత్సవాలు సిబిఎన్ రీడింగ్ రూమ్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త పర్వతిరెడ్డి ఆనంద్, సినీ సంగీత దర్శకులు చక్రీల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ, మాజీ ఐఏఎస్ అధికారి గోనెల, నూనె అంకమరావు, కుర్రప్రసాద్ బాబు, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అర్లయ్య తన గాత్రంతో అందరినీ అలరించారు. కాండము, రెమ్మలు, కొమ్మలు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్గీయ వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన కాపు నాయకులు, రంగా ఆశయాలు కొనసాగిస్తామని వెల్లడి. ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక దినోత్సవం, పార్టీ పతాకాలను ఆవిష్కరించిన నేతలు. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు భారతీయం కళా సంక్రాంతి, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు వెల్లడి. సత్య న్యూస్లో నేటి మాట: ఎవరికైనా కారణం లేకుండా కోపం రాదు, కానీ సరైన కారణమే అరుదుగా ఉంటుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.